ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. ఏమంటున్నాడు ఇక్కడ? మనుషులు కల్పించిన పద్ధతులు అంటే వాక్యంలో లేనటువంటి పద్ధతులు, వాక్యము చెప్పనటువంటి విషయాలు, వాక్యము బోధించినటువంటి విషయాలు, వాటిని ఏ విధంగా చేస్తున్నారంట? దేవుడే బోధించాడు, ఇది దేవుని ఉపదేశం అన్నట్లుగా వారు వాటిని, దేవుడు చెప్పని వాటిని వాళ్ళు బోధిస్తున్నారంట. అంటే దైవోపదేశములుగా బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారంటున్నాడు. అంటే మనము వధువులో ఉన్నామని చెప్పుకొనుచు, మనం వధువని చెప్పుకొనుచు, ఈరోజు దేవుని వాక్యము బోధించినటువంటి ఏ ఒక్క కార్యము చేసినా కూడా అలాంటి కార్యాలు మనం చేయటం ద్వారా దేవుణ్ణి మనం వ్యర్థంగా ఆరాధిస్తున్నామన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. వింటున్నారండి? అర్థమవుతుందా? ఎందుకంటే దేవుడు చెప్పని దాన్ని చేస్తూ, అది మనకు దేవుడు చెప్పాడా లేదా అనేది మనమే చూడాలి, ఎవరు చూడరు. నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చూడాలి. నువ్వు చూస్తేనే ఆ వెలుగు నీలో నుంచి ప్రసరింపబడుతుంది. వెలుగు సంబంధమైన క్రియలు నువ్వు చేయగలవు. అర్థమవుతుందా? నువ్వు చూడకపోతే వెలుగు సంబంధమైన క్రియలు చేయలేకుండా నువ్వు అంధకార సంబంధమైన క్రియలు చేయడానికి నువ్వు చూడకపోవడం అనేది దారితీస్తుంది. కాబట్టి విశ్వాసులైన మీరు పాస్టర్లు చెప్పే ప్రతి మాట కూడా అది వాక్యములో అలాగున్నదా లేదా అని మీరు పరిశీలన చేసి దాన్ని చేయాలి. ఎందుకంటే ఈడ బోధించేవారు కూడా, నిన్న మనం ఒక కోట్లో చూసాం, వారు బోధించేవారు ఈ సంగతులు బోధించడం లేదు, వారు సిగ్గుపడాలి అంటున్నాడు. అవునండి? ఎవరు బోధించేవారు? ఎవరు? పాస్టర్స్. పాస్టర్స్ ఏం చేస్తూ ఉన్నారంటే, అదే పాస్టర్స్ అంటే సంఘ కాపరులు. సంఘ కాపరులు ఏం చేస్తూ ఉన్నారంటే, బోధించాల్సిన సంగతులు వారికి చక్కగా బోధించకపోవటం వల్లనే పొరపాటు తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మార్గంలో పెట్టాల్సింది కాపరే. గొర్రెలు మార్గంలో నడిపించాల్సిన బాధ్యత, వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి మేపే బాధ్యత కాపరిదే. కాబట్టే ఈరోజు ఇంకా వివాహాలలో ఆచారాలు జరుగుట, వింటున్నారండి? ఆధారం లేనటువంటి ఆచారాలు, బైబిల్ గ్రంథంలో ఆధారం లేనటువంటి ఆచారాలు జరగడానికి ఇదే కారణమవుతా ఉంది. ఎందుకంటే బోధించేవారు బోధించిన విషయాలు పరిశీలన చేయకుండా, ఎందుకంటే మీరు పరిశీలన చేయటం ద్వారా మీకు దేవుడిచ్చిన కాపరిని కూడా మీరు చక్కదిద్దడానికి అది అవకాశం. అర్థమవుతుందండి? ఎందుకంటే మీరు గుడ్డిగా కళ్ళు మూసుకొని వెంబడించడానికి పరిశుద్ధాత్మను దేవుడు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ ఈ చివరి కాలంలో అందరికీ దేవుడు సమానంగా ఇచ్చాడు. అయితే దాన్ని మీరు తీసుకునే పరిమాణం బట్టి, మీ విశ్వాస పరిమాణం బట్టి మీ జీవితాల్లో కార్యం చేస్తూ ఉంటుంది వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము ఈ వాక్యానికి సంబంధం లేకుండా జరిగేటువంటి కొన్ని కార్యాలు మనం చూద్దాం. ఎందుకంటే వాక్యము కానిది ప్రతిదీ కూడా ఆచారమే. అర్థమవుతుందండి? కొందరు అడుగుతారు, వారు ఏవో చేస్తూ, ఇలాగా ప్రవక్త ఎక్కడ చెప్పారండి, బైబిల్ గ్రంథంలో ఎక్కడుందండి చూపియండి అంటే, వాళ్ళు చేసేది చేస్తూ బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది, ఇది ప్రవక్త ఎక్కడ చెప్పాడు చూపియండి అంటే, సరే చేయమని ఎక్కడ చెప్పాడు చూపియండి అంటే దానికి ఆధారం ఉండదు అక్కడ. అర్థమవుతుందండి? వాళ్ళు చేయడానికి చేస్తున్నప్పుడు ఆధారము చూడకుండా చేస్తూ, చేయొద్దని చెప్పాడా, ఎక్కడ చెప్పాడు చూపియండి. అర్థమవుతుందా? సరే అండి, మీరు బాగానే అడుగుతున్నారు, చేయొద్దని ఎక్కడ చెప్పలేదు, అయితే చేయమని ఎక్కడ చెప్పాడో చూపియండి. ఈ విధంగా చేయమని ఎక్కడ చెప్పాడో చూపియండి అంటే వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే ప్రతి చిన్న విషయాన్ని, నువ్వు కాఫీ తాగొచ్చా లేదా, నువ్వు మధ్యాహ్నం భోజనము నాన్ వెజ్ తినొచ్చా లేదా, ఇవన్నీ ప్రవక్త చెప్తాడా? మనము పరిశుద్ధాత్మ ద్వారా దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుని వాక్యములో దేవుడు ఏదైతే చెబుతున్నాడో దాన్ని పరిశీలన చేసి ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని కనుగొని మనము కార్యములు చేయాల్సిందే. కానీ ప్రతి చిన్న విషయాన్ని ప్రవక్త చెప్పాడు. ఆయన ప్రతి చిన్న విషయాన్ని చెప్తే ఆయనకు 100 సంవత్సరాల జీవితం సరిపోదు ఆయనకి.
వింటున్నారండి? ఈరోజు ప్రవక్త కంటే గొప్ప పరిచర్యను వధువు కలిగి ఉన్నది. ప్రవక్త చెప్పిన సంగతుల్లో నుంచి లోతైన సంగతులను తీయగల పరిశుద్ధాత్మ శక్తి దేవుడు వధువుకి ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈ మనుషులు కల్పించిన పద్ధతులు వాక్యము ఏమాత్రము కూడా సపోర్ట్ చేయనటువంటిది, వాక్యము చెప్పనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్ధతులు, ఆచారాలు. కాబట్టి మనము ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము, 18వ వచనం, 19వ వచనాలు చూద్దాం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే, ఎవరు వారైతే అంటే అన్యజనులైతే, అర్థమవుతుందండి? అన్యజనులైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, దేనిలో నుంచి వేరుపరచబడినారంట? వారు దేవునికి వలన కలుగు జీవములో నుండి వాళ్ళు వేరుపరచబడినారంట. కాబట్టి వాళ్ళు అన్యులుగా పిలువబడుతున్నారు. దేవుని యొక్క జీవంలో ఉన్నవారు అన్యులు కాదు. దేవుని యొక్క జీవంలో ఉన్నవారందరూ దేవుని ప్రజలు. అయితే ఈ అన్యులు ఎవరంటే దేవుని యొక్క జీవములో నుంచి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు తమ మనసుకు కలిగినటువంటి వ్యర్థతను, అంటే అది మంచిది కాదు, వ్యర్థత, ఏదైతే పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన తలంపులు ఉన్నాయో వాటిని అనుసరించి వాళ్ళు నడుచుకొనుచున్నారు. ఏమంటున్నాడు? వారు సిగ్గులేనివారు. అంతేనా? ఒక చోట ప్రవక్త కూడా అంటున్నాడు, సిగ్గుమాలిన జనులారా. ఎవరిని? ఇశ్రాయేల్ ప్రజల్ని అంటున్నాడు. అర్థమవుతుందండి? సిగ్గులేని వారయ్యండి. ఎవరు వీళ్ళు? అన్యులు. వారు సిగ్గులేని వారయ్యండి నానా విధమైన అపవిత్రతతోనూ అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. అంటే వాళ్ళను వాళ్ళే ఆ అంధకార క్రియలు చేయడానికి, ఆచారాలు చేయడానికి, సిద్ధాంతాలు చేయడానికి వారు అపవాదికి అప్పగించుకున్నారు వాళ్ళు. అయితే మనం అలాగులేము. మనము దేవునికి మనం అప్పగించుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా గలితీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక. వింటున్నారండి? ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరగని వారై, అంటే మనం దేవుణ్ణి ఎరగలేదు, మనము దేవుణ్ణి అంగీకరించలేదు, మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదు. ఆ కాలమందు, అప్పుడు, బిఫోర్, అంటే తిరిగి జన్మించడానికంటే ముందుగా. వింటున్నారండి? మనం దేవుణ్ణి ఎరగని వారమై ఉన్నాము. అందుకే నిజమునకు దేవుని కాలివానికి దాసులనే ఉంటాయి. అపవాదికి మనం దాసులుగా ఉన్నాం అప్పుడు. వింటున్నారండి? మనం తిరిగి జన్మించకముందు మనం అపవాదికి దాసులుగా ఉన్నాం. తిరిగి జన్మించని ప్రతి వాడు కూడా అపవాదికి దాసుడే. సంఘశాఖల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా అపవాదికి దాసుడే. అర్థమవుతుంది అండి? తిరిగి జన్మించని వాడు, నిజముగా తిరిగి జన్మించని వాడు. అంటే దీంట్లో తిరిగి జన్మించుట, నిజముగా తిరిగి జన్మించుట అనేది ఉంది. వింటున్నారండి? ఫార్మాలిటీగా జన్మించి మేము తిరిగి జన్మించామనుకుంటారు, కానీ నిజముగా మారు మనస్సు పొంది తిరిగి జన్మించిన వారు. అర్థమవుతుందా? ఈరోజు వర్తమాన సంఘాల్లో ఉంటూ కూడా అపవాదికి లోబడి జీవించేవారు ఉన్నారు. అంటే వర్తమాన సంఘంలోనే కూర్చుంటారు. అంటే 3 రకాల విశ్వాసులు ఉన్నారు కదా: అవిశ్వాసి, వేషధారి. వింటున్నారండి? నిజమైన విశ్వాసి ఎక్కడున్నారు? వాళ్ళు వర్తమాన సంఘంలోనే. అందుకే ఈరోజు వివాహాన్ని సమీపించడానికి చాలా కష్టతరమైన కార్యంగా ఉంది అది. అయితే దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు అది చాలా సులభతరం. వింటున్నారండి? ఈరోజు ఎందుకు అది కష్టమైపోయిందంటే మన ఆలోచన చొప్పున మనం ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి చాలా కష్టంగా కనపడుతుంది అది. అయితే దాన్ని పరిపూర్ణంగా దేవునికి మనం అప్పగించినట్లయితే అది చాలా తేలికైన కార్యం. అవునా? నేను మిమ్మల్ని గురించి చింతించినాను కనుక మీ చింత యావత్తు
మీ వధువు గురించిన ఎన్నిక చింత యావత్తు నా మీద వేయండి, నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నాను. అంతేనా? నమ్ముతున్నారండి? వాక్యమేనా అది? దేవునికి మహిమ కలుగును గాక. అంటే నీ ప్రతి విషయంలో ఆయన చింత కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎన్నిక చేశాడు. ఆ ఎన్నిక చేసింది నీ గురించి జాగ్రత్త తీసుకొని ఆయనలో నిన్ను ఐక్యపరచుకోవడానికి ఆయన ఎన్నుకున్నాడు. అందుకే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. అంతే. ఇంకా అంటే ఆయన మనలో ఆ పరిపూర్ణతను చూస్తున్నాడు. ఆ పరిపూర్ణత కొరకే మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టే మనల్ని వాక్యము ద్వారా సరిచేస్తూ చక్కబెడుతూ వాక్యక్రమంలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానిలో భాగంగానే ఈరోజు మనము ఒక వివాహ వ్యవస్థలో, వివాహ విషయంలో యవనస్తులుగా ఉన్నవారు తప్పిదములు చేయకుండా జాగ్రత్తగా దేవుని కృపకు, దేవుని యొక్క వాక్యమునకు లోబడి, కృపావర్తమానం ఏదైతే దేవుడిచ్చాడో ఆ వర్తమానానికి లోబడి వారు ఎన్నిక చేయడానికి, అనేక సంగతులు తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం. వింటున్నారండి? నిజంగా ఇక్కడున్న యవనస్తులు చాలా ధన్యులు. అందుకే ఉదయం పాట పాడారు, దీవించావే సమృద్ధిగా. ఆ కార్యం ఇక్కడ జరిగిపోయింది. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొరతే లేదు, కొలత లేదు. వింటున్నారండి? అంటే కొరత లేకుండా, కొలత లేకుండా దేవుడు తన వాక్యాన్ని మనకి ఇస్తున్నాడు. ఇక్కడ ఒక క్రమాన్ని ఇస్తున్నాడు. ఎట్లా క్రమంగా నువ్వు సమీపించాలి అనేదాన్ని దేవుడు ఈరోజు మనకి ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు అప్పుడైతే దేవుని ఎరగని వారై ఉన్నారు, అయితే ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును, మరి విశేషమైన కార్యం ఏంది? దేవుని చేత ఎరగబడి ఉన్నాం. వింటున్నారు? ఈరోజు సంఘ శాఖలందరూ దేవుని ఎరిగి ఉన్నారు. అంటే దేవుడు యేసుక్రీస్తు అని తెలుసు వాళ్ళకి, కానీ యేసుక్రీస్తు దేవుడు వారిని ఎరగలేదు కాబట్టి వాళ్ళు ఇక్కడ లేరు. వింటున్నారండి? అందుకే వాళ్ళు ఎన్ని చక్కని పాటలు పాడినా, ఎంత కోరస్తో పాడినా, ఎంత అద్భుతంగా ఆరాధించినా వారు చేసే ఆరాధనంతా దేనికి? మీరే చెప్పాలా? దేవునికి కాకుండా ఆరాధన ఎవరికి చేస్తున్నారని? అపవాదికే అది. వింటున్నారా? కయ్యిన ఆరాధన, ప్రత్యక్షత లేకుండా దేవుడు మనకి ఏమై ఉన్నాడు, మనం దేవునికి ఏమై ఉన్నామనే ప్రత్యక్షత లేకుండా దేవుని హృదయాంతరంగములో నుంచి ప్రేమించి ఎవరైతే ఆరాధన చేయరో, అంటే ప్రేమించంటే మేము ప్రేమిస్తున్నామని అంటారు. నన్ను ప్రేమించినవాడు నా ఆజ్ఞలు గైకొను. వింటున్నారా? ఆయన వాక్యమును గైకొన్నవాడు ఆయన ప్రేమించేవాడు. ఈరోజు ఇక్కడ చెప్పిన ప్రతి మాట, ఇక్కడ చెప్పబడిన ప్రతి మాట, రుజువుగా చూపించబడిన ప్రతి మాట మీరు ప్రేమిస్తే దాన్ని మీరు గైకొంటారు. నిజమైన ప్రేమ అది. ఆ మాటకు లోబడినప్పుడే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అన్నటువంటి రుజువు క్రియల ద్వారా నువ్వు కనపరుస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మరి విశేషమైన కార్యం ఏంటంటే మనం దేవుని చేత ఎరగబడి ఉన్నాం. ఆయన ముందుగానే ఎన్నుకున్నాడు మనల్ని. జగదుత్పత్తి కంటే ముందుగానే ఆయన తలంపుల ఆలోచనలో ఎన్నుకొని ఆ ప్రకారంగానే నువ్వు ఈరోజు బాప్సం పొందినప్పుడు ఆయన వధువు కాదు, కానీ నువ్వు గర్భంలో రూపింపబడక మునిపే ఆయన వధువుగా దేవుని ఏర్పరచుకున్నాడు. కాబట్టే ఇక్కడ మీరున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మీరు మరి విశేషంగా దేవుని చేత ఎరగబడి ఉన్నారు గనక బలహీనమైనవి, అంటే ఏ ఉపయోగం లేనటువంటి కార్యాలు, అవి చేస్తే కూడా నీకు ఏ ఉపయోగం లేదు, అవి నీకు ఏ ఉపయోగాన్ని చేకూర్చవు, అలాంటి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠంలో తట్టు మరీ తిరగనేలా, మునపటి వలె వాటికి మరలా దాసులై ఉండగోరనేలా. అంటే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత కూడా ఇంతకుముందు చేసేటివే చేసినావంటే ఉపయోగం ఏముంది ఇంకా? అంతేనా? ఇప్పుడు పెళ్ళిళ్ళలో సంఘశాఖల్లో ఉన్నవారు, లోకంలో ఉన్నారు చేసే కార్యాలు మనం ఇంకా వధువుగా వర్తమానంలోకి వచ్చి కూడా చేస్తున్నాము అంటే ఉపయోగం ఏముంది? దాంట్లో ఉందా ఏమన్నా మళ్ళీ మార్పు ఉన్నట్లే అని అర్థం? దానికి ఉన్నట్టేనా? అవునా? వింటున్నారండి? ఇక్కడనే ఉన్నారు అందరూ? ఊరికి వెళ్ళిపోయినారు ఏమన్నా? అందరు ఇక్కడనే ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చెప్తూ ఏమంటున్నాడు కింద 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇంగ్లీష్లో అయితే డేస్, మంత్స్,
టైమ్స్ ఇయర్స్. వింటున్నారండి? దినాలంటే ఏం దినాలు? మాసములంట, ఉత్సవ కాలములంట, సంవత్సరములంట. అర్థమవుతుందా? అనేక దినాలు వస్తున్నాయి ఇప్పుడు. అన్నీ కొత్త కొత్త దినాలు కనిపెడుతున్నారు. పాస్టర్స్ డే కూడా పెట్టినారు ఇప్పుడు. పాస్టర్స్ కూడా దినం పెడతా ఉన్నారు. వింటున్నారా? అంటే దినం అంటే తల్లుల దినమంట, నాయనల దినమంట, అమ్మల దినమంట, అక్కల దినమంట, అత్తల దినమంట, టీచర్ల దినమంట. అంటే తెలుగులో అదే కదా, దినమే కదా అనేది. ఇంగ్లీష్లో అంటే డే అని నైస్గా అంటారు. ఇప్పుడు తెలుగులో దినమే అంటారు. దాన్ని పుట్టిన దినం అంటారు, అంతేనా? సచిన దినము అంటారు. పుట్టిన దినము, సచిన దినము, తర్వాత పెండ్లి దినము, మ్యారేజ్ డే, అంతేనా? డేస్ అని ఉంది ఇక్కడ. డేసేనా? ఇప్పుడు ఇవన్నీ డేసేనా కాదా? పుట్టిన దినము, లేఖనం చెప్తా ఉంది, ఒకని జన్మదినము కంటే మరణదినము ఎంతో మేలంట. మళ్ళీ మన జన్మదినం రోజు హ్యాపీ బర్త్డే టు యూ. ఎక్కడ హ్యాపీ ఉంది? అక్కడ లేఖనమే చెప్తుంది మేలు. ఏది మేలంట? మరణదినం మేలంట. హ్యాపీ డెత్ డే టు యూ అని చెప్తారా? కానీ నిజమైన విశ్వాస హ్యాపీ డెత్ డే టు యూ అని చెప్పాల్సిందే ఖచ్చితంగా, చనిపోయిన బాడీ ముందర హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? మహిమలో ఉన్నారు. మరణదినం కంటే అసలుకి క్రైస్తవునికి మరణదినము కంటే ప్రాముఖ్యమైన దినము ఇంకేది లేదు. అర్థమవుతుందా? ఎందుకంటే మరణం అంటే అది మార్చేటువంటి, అంటే మార్పు చెందేటువంటి ఒక కార్యం. అది ఎక్కడ మార్పు ఏ విధంగా మార్పు చెందిందంటే, ఈ మర్త్యమైన దేహమును విడిచి మోకాళ్ళ నొప్పులు, మోచేతి నొప్పులు, కాళ్ళ నొప్పులు, ముక్కు నొప్పి, మూతు నొప్పి, అన్ని నొప్పులేనా? ఉన్నాయా లేదా ఇప్పుడు మనకు? ఈ నొప్పుల దేహాన్ని విడిచిపెట్టి ఒక మంచి దేహాన్ని పొందుకునే పోయే సమయం. అందుకే ఎఫ్ఎఫ్ బోస్వర్త్ అంటున్నాడు, ప్రవక్త అడిగితే మీకు అత్యంత సంతోషకరమైన దినం ఏదంటే ఇదే, మరణ పడకలో ఉండి అంటున్నాడు ఆయన. ఇదే అంటున్నాడు ఆయన. ఎలా అంటే, అయ్యా నేను మరణించడం లేదు, నేను ఎప్పుడో మరణించాను, ఇప్పుడు నేను మార్పు చెందుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దినములు, మాసములు, ఉత్సవ కాలములు, ఇది మేము ముందుంచుతున్నా, దాన్ని మీరు డెప్త్లోకి మీరే తీసుకోండి. ఇంకా అర్థమవుతుందా? ఎందుకంటే చాలా చక్కగా చెప్తారు, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను అనుసరించుచున్నారు. చున్నారా అండి? అనుసరించుచున్నారా? ఆచరించుచున్నారు. ఆచారం అంట ఇది. ఆచారం అనే కదా, ఆచరించుచున్నారు అంటే ఇదేంది? ఇది దినాలు, మాసాలు, ఉత్సవ కాలాలు ఏంటివంట? అవి ఆచారాలు. అర్థమవుతుందా? దాని తర్వాత ఆయన బాధపడుతూ ఉన్నాడు, మీ పట్ల నేను పడిన శ్రమ వ్యర్థమైపోనేమోనని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. ఈరోజు కాపర్లు కూడా, సంఘ కాపర్లు కూడా ప్రకటించబడిన వాక్యము మీరు తీసుకోకుండా మీరు మునపటి వల్లనే ప్రవర్తిస్తున్నట్లయితే కాపర్లు పడే బాధ, భయము అంతింత ఉండదండి. నిజంగా ఈ పరిచర్యలో పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ కాపరైతే విశ్వాసులను దేవుని రాజ్యానికి నడిపించబడాలి, ఖచ్చితంగా ఎత్తబాటులో ఉండాలని ఒక భారం కలిగి పరిచర్య చేస్తుంటాడు, ఆ ప్రతి కాపరి కూడా అతనిలో ఉన్న వేదన, ప్రకటించబడిన వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నావని తెలిసినప్పుడు అతడు పడే వేదన, అతడు పడే బాధ, ఇంట్లో మంచిగా భోజనం చేసినా కూడా దాన్ని ముందు పెట్టుకొని నీ గురించి, నువ్వు చేసిన వాక్యానికి వ్యతిరేకమైన కార్యం గురించి ఆలోచిస్తూ మనస్ఫూర్తిగా భోజనము చేయలేనటువంటి మనస్సును కలిగి వారు ఏం తింటున్నారో కూడా దాని రుచి కూడా తెలియకుండా వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా అండి? వింటున్నారా? మీరైతే హ్యాపీగా, అంటే మీరనిగా చెప్పేది, అందరు మీరు అంటే మీరు అట్లా చేరని నేను నమ్ముతున్నా. ఎవరైతే విశ్వాసులమని చెప్పుకొనుచు వాక్యం విని కూడా వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు వారు ప్రశాంతంగా ఉంటారు. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి అలాంటివి మనం ఆచరించకూడదని చెప్తా ఉన్నాడు. ఈరోజు వివాహ వ్యవస్థలో కూడా ఏమాత్రము కూడా వాక్యము అనుమతించబడినటువంటి విషయాలు చాలా కూడా
ఈరోజు చేయడం అనేటి మనం చూస్తున్నాం. ఇంకొక లేఖనం మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయుగలవానికి మిక్కిలి భయపడుడి. అర్థమైందండి? ఆమెను చెప్తారా? వాక్యమే కదా చదివింది మనం. వాక్యానికి ఆమెను చెప్పొచ్చు కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ కత్తి చూపించి నేను చంపేస్తాను నువ్వు భయపడొద్దు. కానీ నీ ఆత్మను నీ దేహంను నరకంలో పడవేయబడడానికి నువ్వు మరి ఎక్కువగా అంటే దేవుని వాక్యానికి భయపడాలి. నువ్వు ఏదైనా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి నీ తలంపులను ఆలోచిస్తున్నావంటే వెంటనే నీలో భయం కలగాలి. నీలో ఏం కలగాలి? భయం కలగాలి. ఆ భయం లేనప్పుడే వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చాలా సులువుగా, చాలా ఈజీగా, అంటే నార్మల్గా చేసుకుంటూ పోతూ ఉంటారు. అయితే దేవుని వాక్య భయం కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా సరే వాక్యానికి వ్యతిరేకమైన కార్యమును చేయడానికి తెగించడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనంలో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించుచున్నట్లయితే నువ్వు వాటిని నమ్మొద్దు. ఇది వర్తమానం వచ్చేసి అంత్యకాల సూచన విత్తనము అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ యొక్క సంఘము లేఖనంలో లేని ఆచారములు మరియు మానవ కల్పిత సిద్ధాంతములను బోధించున్నట్లయితే నీవు వాటిని నమ్మవద్దు. వింటున్నారండి? ఎందుకంటే కొన్నిసార్లు తప్పులు దొల్లుతూ ఉంటాయి. ప్రవక్త అందుకే చెప్తాడు, నేను ఏదైనా బోధించిన విషయాల్లో వాక్యం కానిది మీరు కనుగొన్నట్లయితే వ్యక్తిగతంగా, గుంపులు కాదు, అర్థమవుతుందా? ఎవరైతే దాన్ని కనుగొన్నారో వారు వ్యక్తిగతంగా వచ్చి నా ఆఫీస్కి వచ్చి నా కార్యాలయానికి వచ్చి మీరు నాతో మాట్లాడండి. మీరు నన్ను సరిదిద్ది నాకు మేలు చేసిన వారు అవుతారు. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ సంఘ కాపరిని కూడా మీరు కాపాడిన వారు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఒక కప్పు సూపును కొనుటకు వెళ్ళినట్లయితే, అంటే తినడానికి ఒక సూప్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సూప్లో మీరు సాలెపురుగును కనుగొన్నట్లయితే, అర్థమవుతుందండి? సాలెపురుగు అంటే కాక్రోచ్, అదేనా? స్పైడర్, క్షమించండి, స్పైడర్. ఒక స్పైడర్ని మీరు కనుగొన్నట్లయితే ఆస్వాదిస్తూ తాగుతారా? ఏం చేస్తారు? పాడేస్తారా? ఊరికెట్స్ పెడతారా? డబ్బులు ఇచ్చిన తర్వాత వాడు ప్యాక్ చేయాల్సిన సూప్ ప్యాక్ చేయకుండా దాంతోపాటు సాలెపురుగు కూడా ప్యాక్ చేసి ఇస్తే ఏం చేస్తారు? ప్రవక్త చెప్తున్నాడు, ఏం చేస్తారని ఆ హోటల్ వారి మీద నువ్వు కేసు పెట్టేదవు. అంతేనా? హోటల్ మీద ఫస్ట్ వారితో అడుగుతారు, అయ్యా ఇట్లా చేసినావు ఏదేంటంటే వాడు దానికి రెస్పాండ్ కాకపోతే కేసు పెడతారు ఖచ్చితంగా. దానికోసం సపరేట్గా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు ఉంటారు. దానికి సపరేట్గా ఒక శాఖ ఉంది. వాళ్ళకి కంప్లైంట్ చేస్తే హోటల్ని సీజ్ చేసి పడేస్తారు. కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టదు. ఎందుకు? దాన్ని నువ్వు తినలేవు. ఎందుకనగా నువ్వు ఈ శరీరం నాశనం చేసుకుంటావని నువ్వు భయపడుతున్నావు. అంటే ఈ శరీరానికి హాని కలుగుతుందని, ఈ శరీరం నశించిపోతుందని నువ్వు భయం కలిగి దాన్ని తాగవు. అంతేనండి? అయితే ఈ శరీరము నాశనం అయిపోతుందని సూపు తాగడంలో ఆ సాలెపురుగు పడితేనే నువ్వు అంత జాగ్రత్త కలిగి ఉంటే, ఇప్పుడు ప్రవక్త మాట్లాడుతున్నాడు చూడండి, నీ యొక్క ఆహారం గురించి నువ్వు అంత జాగ్రత్త వహిస్తున్నట్లయితే నీ శరీరమును మరియు నీ ఆత్మను నశింపచేసేటువంటి ఆ యొక్క ఆచారమును నువ్వు ఏ విధంగా మృంగగలుగుతా ఉన్నావు? అర్థమైందా? ఇప్పుడు శరీరానికి, అందుకే దేహమును చంపువారికి భయపడక, అర్థమవుతుందా? అంటే ఆ సాలెపురుగు నీ దేహాన్ని మాత్రమే చంపేస్తుంది, నీలో నా ఆత్మను ఏం చేయలేదు. అది ఒకవేళ పాము గరిచిందనుకో నీ శరీరాన్ని మాత్రమే హాని కలిగిస్తుంది, నీ ఆత్మకు హాని కలిగించలేదు. కానీ వాటికి భయపడక మరి ఎక్కువగా దేహమును మరియు ఆత్మను
మరి నశింపచేసేటువంటి వానికి మరి ఎక్కువగా భయపడుడి. అంటే దేవుని వాక్యము నువ్వు తృణీకరించి దేవుని వాక్యము కానటువంటి కార్యాలను నువ్వు చేయుట ద్వారా నీ ఆత్మను నీ శరీరమును నాశనంలోకి నువ్వు తీసుకెళ్తా ఉన్నావు. నిజంగా నువ్వు ఆ విషయాన్ని నువ్వు ఖచ్చితంగా ఈ సమయంలో నువ్వు అర్థం చేసుకుంటే, ఏ ఆచారము నీ వివాహంలో జరగకుండా, ఏ సిద్ధాంతమును నీ వివాహంలో నువ్వు ఏమాత్రం కూడా జరిగించకుండా నీవే జాగ్రత్త పడాలి. వింటున్నారండి? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిత్యత్వముకు సంబంధించిన నీ యొక్క ఆత్మ ఏదైనా ఆచారమును మింగినట్లయితే అప్పుడు ఈ శరీరం మరణించవలసి ఉన్నది, ఆత్మ నశించవలసి ఉన్నది. అలాంటిది నీ గొంతులోనికి దయ్యము తూర్చకుండా మీరు జాగ్రత్త పడండి అంటున్నాడు. గొంతులోనికి నువ్వు మింగేటట్టు దయ్యం అంటే ఆచారాలను, తర్వాత సిద్ధాంతాలను, వాక్యము చెప్పినటువంటి కార్యాలను మీలోకి చొప్పించనీయకుండా దయ్యము, మీరు జాగ్రత్త పడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చాలా ఆచారాలు ఉన్నాయండి పెళ్ళిళ్ళలో జరిగేటివి. అయితే వర్తమానంలో ఇవన్నీ జరగటలేదు, కొన్ని మాత్రమే జరుగుతూ ఉన్నాయి. వర్తమానంలో జరిగేటువంటి ఆచారాలతో పాటు లోకంలో జరిగే ఆచారాలు అంటే డినామినేషన్లో జరిగే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి. మొదటిది ఏంటంటే వివాహంలో కులం యొక్క ప్రస్తావన. వివాహంలో కులం యొక్క ప్రస్తావన. రెండవది పెళ్లి చూపులు. మూడవది వరకట్నము. తర్వాత ఆడపిల్ల లాంఛనాలు. తెలుసా? విన్నారా ఎప్పుడన్నా ఇది? ఆడపిల్ల కట్నం అని అంటే చాలామంది వినిండరు, డైరెక్ట్గా మెసేజ్లోకి వచ్చిన వాళ్ళు. ఆడపిల్లకు ఇచ్చేది ఎవరు? అమ్మాయి వాళ్ళు ఆడపిల్లకి ఇచ్చేది. అంటే పెళ్ళి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళ భార్య వరకట్నంతో పాటు ఆడపిల్లకి ఇవ్వాలి వాళ్ళు. ఆడపిల్ల అంటే అతని చెల్లెలి కానీ అక్క కానీ. పెళ్ళి ఆడపడచ్చు లాంఛనాలు. అంటే మాది ఆంధ్ర, ఇది రాయలసీమ. మాది రాయలసీమ, ఆంధ్రాలో ఇది తెలంగాణ. తెలంగాణలో వచ్చి రాయలసీమ అంటే ఎవరి పక్క? హైదరాబాద్. ఎవరి పక్క? అట్టనా? పక్క తెలంగాణ అంటే ఎవరి పక్క తెలంగాణ? ఆంధ్ర పక్క తెలంగాణ కదా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆడపడచ్చు లాంఛనాలు. అర్థమైందా ఇప్పుడు? అంటే పెళ్లి చేసుకోబోయే వరుని యొక్క చెల్లెలి కావచ్చు, అక్క కావచ్చు, వాళ్ళకి ఈ అమ్మాయి తరపున ఎవరైతే అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళు ఆమెకు కూడా లాంఛనాలు ఇవ్వాలి. దానికి అదే ఆచారం. ఎందుకు ఇవ్వాలంటే ఆచారం, అది ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే అంటారు. ఒక ఆడపిల్ల ఉంటే ఎట్లా వాళ్ళకి నేనేమంటున్నా, ఒకవేళ ఇంట్లో అన్నదమ్ములు ఒక 5 ఉన్నారు అనుకో, ఒకటే ఆడపిల్ల ఉందనుకో, ఒక్కొక్కరి పెళ్లికి సుమారు వస్తుంది. తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి బట్టలు తీసుకుపోవడము, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి బట్టలు తీసుకుపోవడం ఉందా? అది ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే వీళ్ళు వాళ్ళకి బట్టలు తీసుకుపోవాలా, వాళ్ళు వీళ్ళకి బట్టలు తీసుకుపోవాలా? ఉన్నాయా లేదా చెప్పండి, తెలిసిన వాళ్ళు చెప్పండి. ఉన్నాయమ్మా? దేవుడి దీవించండి కదా. ఇలా బాగానే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు, కొంచెం ఈరోజు కొంచెం బాగానే సపోర్ట్ చేస్తున్నారు, బాగానే. తర్వాత ఇలా పప్పన్నం తినేదంట. ఎక్కడ తెలుసా మీకేమన్నా పప్పన్నం తినడానికి పోతున్నాం అనేది? బ్రదర్ విన్నారా? పప్పన్నం తినడం అంట. తర్వాత ఇంకా కాలు గడిగి కన్యాదానం చేయడము. విన్నారా ఈ మాట? ఎందుకంటే వర్తమానంలో ఉన్న వాళ్ళు చాలామంది వినిండరు. కొందరు వర్తమానంలో పుట్టినవారు, వర్తమానంలో పెరిగిన వారికి ఈ పదాలే కొత్తగా అనిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అయితే ఎవరైతే డినామినేషన్లో ఉండి లేకపోతే హిందూ ఫ్యామిలీస్లో ఉండి వాటన్నిటిని చూసి వర్తమానంలోకి వచ్చి ఉంటారో వాళ్ళకు బాగా అవగాహన ఉంటుంది. అందరికీ తెలియాలని గ్యారెంటీ లేదు.
అందరికీ తెలియలేకుండా ఉండడానికి కూడా ఖచ్చితంగా లేదు. ఎందుకంటే కొందరికి తెలిసి ఉంటుంది, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి తెలిసి ఉంటుంది. తర్వాత అక్షింతలు అనేటివి ఉన్నాయా? ముఖానికి వేసి కొడతారు చూడండి. ముఖానికైనా కొట్టేది నెత్తి మీదనా? నెత్తి మీద. కొందరు ముఖాలకు కొడతా ఉంటారు, కొందరు చూస్తుంటే నేను వాళ్ళు వేసి ముఖానికి కొడతా ఉంటారు. ఎందుకు అర్థం కాదు. అంటే కోపంతో కొడుతుంటారో ఏమో మరి. చాలామంది నెత్తి మీద వేస్తూ ఉంటారు, కొందరు ముఖానికి వేసి కొడుతూ ఉంటారు. అక్షింతలు, తర్వాత పాలకొమ్మనంట. విన్నారా పాలకొమ్మ అని? అదేదో ఒక కొమ్మ పందిరికాడ నిలబెట్టి, అంటే ఆంధ్రాలో జరుగుతుందండి ఇది. ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసుంటుంది. ఒక చెట్టు కొమ్మ నరుక్కొని వచ్చి అది పెట్టి మళ్ళీ దాన్ని ఎత్తే రోజు బచ్చాలు చేస్తారు తెలుసా? భక్ష్యాలనే చేసేది చేస్తారు. తర్వాత పెళ్ళంతా అయిపోయిన తర్వాత పంది తీసేటప్పుడు పాలకొమ్మ ఎత్తుతారు. అవునా? నా పెళ్ళికి పెట్టారు, అది నా పెళ్ళికి పెట్టారు. అంటే అప్పుడు నేను డినామినేషన్లో ఉన్నా. మీరు మళ్ళీ ఈ పాస్టర్ ఏంది ఈయన పెళ్ళికి అన్నీ చేసుకొని ఇప్పుడు చెప్తున్నా అనుకోవద్దండి. అర్థమవుతుందా? ఇవన్నీ చేసుకొని బాగా ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నాడు. అంటే నిజంగా ఇక్కడ పెళ్ళైన వాళ్ళు ఈ మాటలు వింటుంటే హృదయాల్లో బాధపడింటారు. అయ్యో మా పెళ్ళిట జరిగింటే బాగుండునే అనే బాధ కలిగి ఉంటుంది. అయితే దేవుని కృపను బట్టి మాకు దేవుడు ఖచ్చితంగా వర్తమానానుసారంగా ఆలోచనలు తలంపుల ద్వారానే మా పెళ్ళిళ్ళు జరిగించాడు. అంటే ఇక్కడ నిజంగా నేను ఈయన గురించి తెలుసు కాబట్టి నేను చెప్పగలను. వింటున్నారండి? వర్తమానం అంటే ఈయన వర్తమానంలో ఉన్నారు మీరు అప్పుడు కదా. అయితే ఈయన రాడా లిస్టులోకి? మీరు ఈయన డినామినేషన్లో ఉన్నారు, నేను డినామినేషన్లో ఉన్నా. మేము డినామినేషన్లో ఉన్నా కూడా అంటే ఒక నిశ్చయితను కలిగి, అంటే క్యారెక్టర్. నిజంగా నా జీవితంలో జరిగిన దాన్ని నేను సాక్ష్యంగా చెప్తున్నా. ఇక్కడ నేను క్యారెక్టర్ని చూసి పెళ్లి చేసుకున్నా. హైట్ని చూడలేదు, ఆమె అందాన్ని చూడలేదు, కేవలం క్యారెక్టర్. అరే ఎలా చూశారండి మీరు క్యారెక్టర్ అంటే? నాకు పరిచర్య చేసే మనస్సున్న గల స్త్రీ కావాలని నా హృదయంలో నేను అనుకున్నా. అంటే పరిచర్య, ఓపికతో పరిచర్య చేయాలి. నా ఇంటికి ఎప్పుడు ఎంతమంది వచ్చినా కూడా శ్రమ అనిపించుకోకుండా, కష్టం అనిపించుకోకుండా, బాధపడకుండా, దుఃఖపడకుండా వెంటనే వారికి ఆహారాన్ని సిద్ధపరిచి పెట్టేటువంటి ఓపిక కలిగిన స్త్రీ నాకు కావాలనుకున్నా. ఆ ప్రకారంగానే దేవుడు నాకు ఇచ్చాడు. అది ఎట్లా చూశారండి మీరు? పెళ్లి కాకముందని అడుగుతారో మీరు? అడిగారా? సరే, అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే నా భార్య వాళ్ళ అన్న మా అన్నకు స్నేహితుడు. అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎప్పుడు మేము వాళ్ళ అన్నతో పాటు ఇంటికి వెళ్ళినా ఒక 10 మంది వెళ్ళేవాళ్ళం. మేము వెళ్ళినప్పుడల్లా మేము వంటరింట్లోకి పోయేది. ఆమె వంటింట్లోకి పోయిన తర్వాత ఆహార పదార్థాలు బయటకు వచ్చేటివి. అంతేనా? అంటే అర్థం ఏంటండి? లోపలికి వెళ్ళి అందరికీ వంట చేస్తుందని అర్థం కదా. అంతేనా కదా? ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత వంట పదార్థాలు బయటకు వచ్చాయి గంట కంటే ఆ వచ్చిన వారికి అందరికీ ఆమె వంట వండి పెట్టిందనే అర్థం కదా. అంతేనా? దాన్ని నేను చూసిన. దాన్ని చూసి ఖచ్చితంగా ఈమెను వివాహం చేసుకోవాలా. కేవలం దాన్ని బట్టే 100% దేవుని అంటే ప్రభువైన యేసుక్రీస్తునామములో నేను చెప్తున్న ప్రియులారా, కేవలం ఆ క్యారెక్టర్ను చూసి నేను ఆమెను ఇష్టపడినా. నేను ఆమెకు చెప్పలేదు. మళ్ళా మీరు బాగా పరిచర్య చేస్తున్నారండి, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా, నేను ఆమెకు చెప్పలేదు, మాట్లాడలేదు. నేను మా ఇంట్లో చెప్పిన. ఎప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు వివాహం చేయాలని వాళ్ళు చూస్తున్నప్పుడు చెప్పిన. అంతవరకు చెప్పలేను నేను మళ్ళీ దాన్ని. అంటే ఒక సంవత్సరం తర్వాత మా ఇంట్లో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఏం చెప్పినంటే, ఒక సంవత్సరం అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు నాకు వివాహం ప్రపోజల్ చూసేటప్పుడు, సరే మీరు వివాహం చూడాలనుకుంటున్నారు కదా, ప్రపోజల్స్ నా హృదయంలో మాట చెప్తున్నా, ఇట్లా అన్న స్నేహితుడు ఆయన చెల్లెలు ఉంది కదా, ఆమెను మీరు ఒకసారి మాట్లాడండి. ఒకవేళ ఆమెకు పెళ్ళి, అప్పటికే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను అప్పుడు వెళ్ళేటప్పటికే ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనే సలహా ఇచ్చిన వాళ్ళకి, మంచి ఉద్యోగస్తుని చూసి చేయండి అని వాళ్ళ అన్న వాళ్ళకి. తర్వాత నేను చెప్పిన తర్వాత వాళ్ళు చూస్తే ఆమెకి ఇంకా పెళ్ళి కాలేపటికి. అయితే ఆమెను మాట్లాడండి, ఒకవేళ వాళ్ళకు ఓకే అయితే నేను ఆమెను చేసుకుంటా అని చెప్పిన. అయితే దేవుని కృపను బట్టి అది ఓకే అయింది, పెళ్ళి జరిగిపోయింది. ఆ ప్రకారంగా అంటే ఈరోజు నిన్న చెప్పబడినటువంటి ప్రతి కోట్ కూడా లుక్, అవునా?
లుక్ అంటే నువ్వు దేన్ని చూస్తున్నావు, అది కూడా వస్తుంది. పెళ్లి చూపులు వస్తుంది మనకు అది, అంతేనా? పెళ్లి చూపులు కూడా ఒక ఆశ్చర్యమే కదా. ఇప్పుడు పెళ్లి చూపులో మనం దేన్ని చూడాలనేది కూడా వస్తుంది అది. ఇప్పుడు ఆ ప్రకారంగా ఆ వివాహము నాది జరిగిపోయింది. దేవుని మహా గొప్ప కృప, వర్తమానము నేను అంగీకరించిన వెంటనే ఆమె అంగీకరించింది. ఇద్దరం వర్తమానంలో, నా కూతురికి అప్పుడు 3 సంవత్సరాల వయసు నేను వర్తమానంలోకి వచ్చినప్పుడు, ఆ చిన్న వయసులోనే నా కూతురికి చెప్పిన, అమ్మ ఇవన్నీ పెట్టుకోవడం మంచిది కాదమ్మా, తీసేయమ్మా అంటే, కట్ చేయి డాడీ అనింది. వెంటనే 3 ఇయర్స్లో హైదరాబాద్లో ఉన్నప్పుడే కట్ చేసే డాడీ అనేది వెంటనే తీసేసినాం. ఎందుకంటే ఏమీ తెలియని వయసులోనే దాన్ని మాన్పించడం మంచిది అనేటువంటి ఒక ఆలోచనతో ఆమెకు చెప్పినప్పుడు ఆమెనే అంగీకారంతో తీసే డాడీ అంటే వెంటనే తీసేసినాం, అయిపోయింది. ఆ ప్రకారంగా దేవుని మహాగొప్ప కృపను బట్టి ఈరోజు ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా ఆచారాలు మనం చూసినప్పుడు పాలకొమ్మ దాకా వచ్చింది. తర్వాత ఇంకొకటి వివాహ స్నానాలు చేపిస్తారండి. ప్రత్యేకంగా స్నానాలు చేపిస్తారా? మంగళ స్నానాలు అంటే మంగళవారం చేస్తారు అవి ఏమన్నా? పసుపు నీళ్ళు మంగళ స్నానాలు అంట. వివాహ స్నానాలు, హల్దీ ఫంక్షన్ కరెక్టే. తర్వాత వివాహం తర్వాత కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. చెప్తారా ఎవరైనా మీకు తెలిసింటే వివాహం తర్వాత ఆచారాలు? సారెలు, చీరలు అవన్నీ కాకుండా ఇంకో కొన్ని ఉన్నాయి. ఫస్ట్ డెలివరీ ఎవరు చేయాలంట? ఫస్ట్ డెలివరీ ఎవరు చేయాలండి? అమ్మాయి తరపులు చేయాలి. మీరు కూడా దాన్ని నమ్ముతున్నారా? ఫస్ట్ కాదు, పదైతే కూడా వాళ్ళే చేయాలని ఏడుస్తున్నారు. ఎట్లా? పదైనా సరే తల్లిదండ్రులే చేయాలని ఏడుస్తున్నారు ఈ అబ్బాయిలు. అబ్బా, లోకల్ నడుస్తలేదా? అబ్బాయిలు కాదు అసలుకి. అలా చేయాలా? సరే, ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ తర్వాత ఇంకా ఈ ఫస్ట్ డెలివరీలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. మీరు చేయలేండి, నాకు తెలుసు. ఈ ఫస్ట్ డెలివరీలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత శ్రీమంతము. బ్రదర్, ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ డెలివరీ కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి. ప్రెగ్నెంట్ అయిన తర్వాత శ్రీమంతము తర్వాత వస్తుంది. 5 నెలల్లో నిద్ర చేయడం చేస్తారు బ్రదర్. 5 నెలల్లో పుట్టింటికి తీసుకెళ్ళి నిద్ర చేయిస్తారండి. 5 నెలల్లో. మీరు తెలుసుకోవడం అనేది చాలా మంచిది, ఎందుకంటే మాకు సపోర్ట్ దొరికింది మీకు అన్ని తెలిసిన కారణాన్ని బట్టి. ఎందుకంటే ఇవన్నీ అర్థం కాకపోతే చెప్పడం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి తెలుసు కాబట్టి చాలా మంచిది. దేవుడిని ఆశీర్వదించును కాక. తెలిసిన వాళ్ళని ఒకరిని ఉంచినాడు దేవుడు ఇక్కడ. ఇప్పుడు మొదటి డెలివరీలో 5వ నెలకు నిద్ర చేసి వస్తే తర్వాత 6వ నెల పడకముందే రావాలా. తర్వాత మళ్ళీ 6 నెలల అయిన తర్వాత, 7 నెలల అయిన తర్వాత, 7వ నెలలో తీసుకుపోతారు కొందరు డెలివరీకి. కొందరు 9వ నెల పన్న తర్వాత తీసుకెళ్తారు డెలివరీకి. అవునా? అంతే కదా. కొందరు 7 నెలలకు తీసుకెళ్తారు, 9. ఇవన్నీ ఆచారాలు. ఇంకోటి, పెళ్ళైనాక 16 రోజులకు రావాలా. 16 రోజులకు రావాలా. తర్వాత సంవత్సరం లోపల బట్టలు పెట్టాలా. 16 రోజులకు వచ్చేసేయాలి. 16 పండుగ అది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్పేటివన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ జీవితాల్లో, మీ వివాహాల్లో జరగకూడదు అవి. మీ వివాహాలు జరగకూడదు, వివాహానంతరం కూడా మీకు జరగకూడదు. అర్థమవుతుందా? ఇది పెద్ద క్వశ్చన్. ఇది అది క్వశ్చన్ సెషన్లో మీరు రాసి పెట్టుకోండి. అంటే ఎప్పుడు పంపించాలా, అయితే అసలుకి ఎందుకు పంపించాలనేది క్వశ్చన్. అది కాదు, నా మనసులో అదే వస్తుంది. అసలు ఎందుకు పంపించాలా, ఎందుకు పంపించాలా? బైబిల్ చెప్తుందా నీకు పంపించమని? అట్లా కాదు. ఇప్పుడు మొదటి డెలివరీ పుట్టింటోళ్ళు ఎందుకు చేయాలా? ఇది పెద్ద క్వశ్చన్. ఇది నాకు ఆధారం చూపించాలా. బైబిల్ వర్తమానంలో ఆధారం చూపించాలా. అయ్యో ప్రవక్త చెప్పకపోతే ఏంటండి, అది మాకు ఫస్ట్ నుంచి చేస్తున్నాం మేము, అది వాళ్ళు చేసినారు, నువ్వెందుకు చేయాలా?
అంతేనా? అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే వేర్లతో పాటు నరికేటువంటి ప్రోగ్రామ్ ఇది. అర్థమవుతుందండి? వేర్ల నుంచి ఈరోజు మీ ద్వారా వర్తమాన సంఘాలలో ఒక మేల్కొలుపు రావాలి. ఎవరైతే ఇక్కడ ఈ 4 సెషన్లలో ఈ మాటలు వింటున్నారో మీ ద్వారా వర్తమాన సంఘాలలో ఒక మేల్కొల్పు రావాలి. మీలో ఆ వెలుగు అన్నిల దగ్గర కాదు, అన్నిలు వీటి చేరలేండి. డినామినేషన్లు వీళ్ళకి అసలు డినామినేషన్లతో మనకు అవసరమే లేదు. వింటున్నారా? వర్తమాన సంఘాలు మనము వర్తమానములో అంటే లేఖనం చాలా చక్కగా ఉందండి. కొరింథీయులకు రాసిన పత్రికలో మిమ్మును మీరే విమర్శ చేసుకునేటలా మీరు తీర్పు పొందకపోదురు. అర్థమవుతుందా? విమర్శ చేసుకోవాలి. మనం వాక్యం చేత మనల్ని మనం విమర్శ చేసుకుంటే మనం తీర్పులో ఉండం. వధువు ఎందుకు తీర్పులో ఉండదంటే కేవలం అదొక్క కారణమే. వధువు ప్రతి వాక్యము చేత తనను తాను విమర్శ చేసుకొని వాక్యము చేత అలంకరింపబడి వాక్యముగా మార్చబడి దేవుని ఎదుట దేవునిలో భాగంగా దేవునితో కూడా ఉంటుంది. అక్కడ తీర్పులో ఉండదు. వధువు లోకానికి తీర్పు తీరుస్తుంది. వధువు లోకానికి తీర్పు తీర్చాలి అక్కడ దేవుని దగ్గర. అంటే ఈ భూమి మీద వధువు తుది శ్వాస వరకు కూడా, ఊపిరినంత వరకు కూడా వాక్యముతో తనను తాను పరిశీలన చేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి. విమర్శ ఉన్న చోటనే దిద్దుబాటు ఉంటుంది. విమర్శ లేకపోతే దిద్దుబాటు ఉండదు. నువ్వు ఎప్పుడైతే వాక్యము చేత నువ్వు పరిశీలన చేసుకుంటావో అప్పుడే నీవు చక్కదిద్దుకుంటావు, నువ్వు సరి చేసుకుంటావు. అర్థమవుతుందండి? దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మొదటి డెలివరీ, రెండవ డెలివరీ, ఇంకా బ్రదర్ చెప్పాడు ఈరోజు 10 డెలివరీలు చేయాలా, ఎన్ని డెలివరీ చేయాలా. అసలుకి ఇంకా ముందుకు పోతే తెలుస్తుంది ఇంతకు ఎవరు చేయాలా ఏంది అనేది. అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శ్రీమంతము అంటే శ్రీమంతం ముందుగానే చేస్తారు. అది 7వ నెలలో 9వ నెలలో చేస్తారు శ్రీమంతము. తర్వాత ఆ డెలివరీ థింగ్స్, డెలివరీ అయిన తర్వాత కూడా బారసాల, ఏం సాల, బారసాలనేనా ఏమంటారు దాన్ని? అదేదో చేస్తారు, పురుడు చేసిన తర్వాత మళ్ళీ బారసాల కూడా చేస్తారనుకుంటా. పురుడే బారసాలనా? సరే, ఎందుకంటే కరెక్టే, నాకు ఐడియా లేదు. రెండొకటే పురుడే బారసాల. ఈ పురుడుకు కాదు, బారసాల అంటే ఉయ్యాలేసేది. కరెక్ట్. బారసాల అంటే ఉయ్యాలేస్తారంట, పురుడు అంటారు. చేస్తారు అది. ఇప్పుడు పురుడు, ఈ పురుడు ఎందుకు చేస్తున్నారు అసలు తెలుసా మనకేమన్నా? ఆ పురుడు రోజు ఏం చేస్తారో తెలుసా మీకేమన్నా? బిందె నీళ్ళ, చల్ల నీళ్ళ, వేడి నీళ్ళ, పసుపు నీళ్ళు. ఓకే, కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వేడి నీళ్ళు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క బకెట్ తీసుకొని వస్తారు. ఆ విధంగా తీసుకొచ్చిన వాళ్ళందరూ ఆమెకు నీళ్లు పోస్తారు. అంటే దీంట్లో ఒక అర్థం ఉంది, కానీ ఆ ప్రకారంగా దాన్ని చేయొద్దు. ఎందుకంటే డెలివరీ అయినటువంటి స్త్రీ, నార్మల్ డెలివరీ అయినటువంటి స్త్రీ, అందుకే దానిలో ఏమంటారంటే బర్త్ పెయిన్స్ అంటారు, లేబర్ పెయిన్స్ అంటారు, లేబర్ రూమ్ అంటారు. తెలుసా? ఆ డెలివరీ ఏదైతే ఉందో ఆ రూములోని దాన్ని లేబర్ రూమ్ అంటారు. లేబర్ అంటే శ్రమ. వింటున్నారా? ఆ డెలివరీ అనేది స్త్రీకి శ్రమ. ఆమె డెలివరీ అయిన తర్వాత ఆమె శరీరం అంతా గాయం, ఒక పుండులాగా అయిపోతుంది. ఆ నొప్పులు, ఆ బాధలు అనేటివి ఆమెకు ఉపశమనం కావడానికి కొద్దిగా తేరుకున్న తర్వాత, అంటే ఆమె దాంట్లోంచి కొద్దిగా తేరుకున్న తర్వాత కొన్ని రోజులకు వేడి నీళ్ళతో స్నానం చేయించడం ద్వారా వాటి ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. దీంట్లో ఉన్న రీజన్ యాక్చువల్గా అది, అంటే నాకు అర్థమైన రీజన్, ప్రవక్త చెప్పింది కాదు, తర్వాత బైబిల్ చెప్పింది కాదు, నాకు అర్థమైన రీజన్. అంటే నేను ఆలోచన చేసిన, ఎందుకంత వేడి నీళ్ళు పోస్తారంటే మనము బాగా కష్టపడి వచ్చినప్పుడు మనం వేడి నీళ్ళు పోసుకున్నప్పుడు మనకు కొంచెము అలసట తీరినవుతుంది శరీరానికి. ఆ ప్రకారంగా అది చేస్తున్నది. దీన్ని ఏం చేస్తారంటే ఒక ఆచారంగా చేస్తున్నారు. అది నువ్వు చేసుకో, ఇంట్లో కాగబెట్టుకొని ఆమెకు పోయి నీళ్ళు మంచిదే, వాళ్ళకు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఇంటింటి ఒక బకెట్ తీసుకురావాలా, వీళ్ళందరూ తీసుకొచ్చి పోసిన తర్వాత వాళ్ళకు పులగం పచ్చడి, ఏదో వంకాయ కూర ఏదో చేసి పెడతారు ఆ రోజు.
ఆ విధంగా చేసి వాళ్ళకందరికీ భోజనాలు పెట్టడము, దాన్ని ప్రత్యేకంగా మేము పురుడు చేస్తున్నాం రాండర్రో అని చెప్పడము, ఇటువంటివన్నీ ఆచారాలు. అంటే చూద్దాం ఇంకా తర్వాత మళ్ళా ఆమె పుట్టింటికి నుంచి అత్తగారింటికి పోనీకే నార్మల్ డెలివరీ అయితే 3 నెలల్లో పంపిస్తారు, 5 నెలల్లో పంపిస్తారు. సిజరిన్ అయితే 7 నెలలు 9 నెలలు, అంతేనా? ఏంటి 7 నెలలు 9 నెలలు? మళ్ళీ తర్వాత పంపించేది కూడా 7 నెలలు 9 నెలల్లో మంగళవారం పోకూడదు, శుక్రవారం పోకూడదు. ఉందే అండి? ఈరోజు మంచి రోజు కాదు, మంగళవారం కూడా మంచి రోజు కాకపోతే మళ్ళీ అంటే మళ్ళీ వేరే రోజుల్లో కూడా మంచి రోజు కాకపోతే లేదు, మళ్ళీ ఆడ ఫుడ్ లేకుండా అల్లాడిపోతూ ఉంటాడు ఆ మనిషి. అవునా కాదా? అంతేనా? ఇప్పుడు ఆ ప్రకారంగా మంగళవారం పంపించకూడదు, శుక్రవారం పంపించకూడదు, పంపిస్తే ఏమైతే పిల్లి ఎదురు వస్తే పంపించకూడదు, బయలుదేరేటప్పుడు తుమ్మితే, ఒక్కొక్కటి చాలా చాలా ఉన్నాయి. సరే, మనం ఇవి మాట్లాడుతూ పోతే ఇది మళ్ళీ 3 గంటలు కూడా సరిపోయేటట్లేదు. చూద్దాం. ఇక్కడ మనం చూద్దాం. మొదటిగా వీటిలో కులముల ప్రస్తావన. ఇంక మనం ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళిపోదాం. కులముల ప్రస్తావన. అసలు మన కులం ఏంది? నాది బీసీసీ. ఇప్పుడు మన కులం ఉందా? అసలుకి మీరే చెప్పాలా, మన కులం ఉందా? మనకు మతం ఉందా? అంటే గవర్నమెంటు యేసుక్రీస్తుని ఆరాధించేటోళ్ళు వీళ్ళు క్రైస్తవులని గవర్నమెంట్ చెప్తుందే కానీ మనది మతం కాదు. మొట్టమొదటిగా వర్తమానంలో ఉన్నవారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది మార్గము, సత్యము, జీవమే కానీ అది ఒక మతము కాదు. అర్థమవుతుందండి? మనము ఒక మతమును ఆచరించడం లేదు, మనము జీవ మార్గంలో నడుస్తున్నాం. మనం యాత్రికులం. ఇంకొక మాట అంటారు, ఏమంటారు? పరదేశులం. ఎట్లా పరదేశము? మనది భారతదేశమే కదా, పరదేశం ఎట్లా? మన దేశం ఇది కాదు, పరలోకము. అయితే ఇక్కడ కొంతకాలం ఉండడానికి మనం వచ్చినాం, అలా అక్కడికే వెళ్తాం. మనం అక్కడి నుండి వచ్చినాం కాబట్టి మనము ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్నది మనం ఇక్కడ ఉండడానికి కదా, అక్కడికి వెళ్ళడానికి. అంటే ఈ భూమి మీద మనం పడే ప్రయాస పరలోకానికి వెళ్ళడానికే కానీ, ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళడానికే కానీ ఇక్కడ ఉండిపోవడానికి కాదు. వింటున్నారండి? ఇక్కడ ఉండిపోవడానికి కాదు, లేకుంటే ఇక్కడ నుంచి పాతాళానికి పోవడానికి కాదు. అర్థమవుతుందా? అందుకే పైనుంచి వచ్చిన ప్రతి వాడు కూడా పైకి వెళ్ళాలనే ఆశ కలిగి ఉంటాడు. అందుకే మీ తలలు పైకెత్తుకొనుడి, మీ విమోచన దినము సమీపంగా ఉన్నది. అంటే అందుకే క్రైస్తవుడు తలలు పైకెత్తుకోవాలి. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చినాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఈరోజు మేము కర్నూలు నుంచి వచ్చినాము, ఇప్పుడు మళ్ళీ మేము కర్నూలుకి వెళ్ళాలి. అంతేనా? ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు వెళ్తారు, మేము వెళ్తాం. అదేవిధంగా మనం పరలోకం నుండి భూమి మీదకి పంపబడ్డాము. ఎందుకు పంపబడ్డామంటే యేసుక్రీస్తు స్థానములో ఆయన ఏదైతే చేయడానికి మనల్ని నిర్ణయించాడో దాన్ని ఈ భూమి మీద ఆయన ప్రతినిధులుగా మనం ఉండడానికి ఇప్పుడు ఈ భూమి మీదకి మనం పంపబడ్డాం. ఇప్పుడు ఆయన చేసిన కార్యములు, నేను చేసిన కార్యములు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయను, వాటికంటే మరి గొప్పవి చేయను, మరి అధికముగా చేయను. అంటే మనమేం చేస్తూ ఉన్నాం? ఆచారాలు చేస్తూ ఉన్నాం. అంతేనా? ఆయన ఏమంటున్నాడు? నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు మీరంటే, వర్తమానంలోండి మనం చేసే కార్యాలు ఆచారాలు చేస్తూ ఉంటే అవి గొప్ప కార్యాలు ఏమన్నా? అంధకార కార్యాలు అవన్నీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ కులము ప్రస్తావన గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో చూద్దాం. యేసుక్రీస్తునందున మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఆమెనంటారా? దేవుని కుమారులమే కదా మనమందరం. సంతోషంగా ఆమెను చెప్పాలి. హల్లెలూయా.
చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అర్థమైందే మన కులం మతం ఏందో. అందుకే మనకు ఈ లోకములో చెప్పబడిన ఏ కులానికి సంబంధించిన వారం కాదు. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందారో వారందరూ కూడా ఈ లోకములో ఉన్నటువంటి ఏ కులానికి సంబంధించిన వారు కాదు. వింటున్నారండి? వారికి కుల ప్రస్తావనే ఉండకూడదు. వింటున్నారండి? ఎందుకంటే ఒకవేళ వర్తమాన సంఘములో ఉంటూ మా జాతి వారు, మా కులం వారు ఎవరైనా ఉంటే మాకు సంబంధము చూడండి పాస్టర్ గారు అని అంటున్నాడు అంటే సంఘములో నుంచి వారిని వార్నింగ్ ఇచ్చి వెలివేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళు తిరిగి జన్మించిన వారు కాదు. అర్థమవుతుందా? నిజంగా తిరిగి జన్మించిన వారు కులం ప్రస్తావన ఎత్తాడు. ఎందుకంటే నేను రెడ్డి క్రైస్తవుణ్ణి, నాకు రెడ్డి అమ్మాయే కావాలి, నేను కమ్మ క్రైస్తవుణ్ణి. ఈ ఇంకా భయంకరమైన కార్యాలు చెప్పాలంటే కమ్మ క్రైస్తవులకు కమ్మ వర్తమాన పాస్టర్లే ఉన్నారండి. సంఘం వర్తమానమే, వర్తమానమే, కానీ కమ్మవారు అంటే కమ్మవారు వర్తమాన సంఘం వర్తమానంలోకి వచ్చి ఒక కమ్మ పాస్టర్ని పెట్టుకొని వర్తమానంలో కొనసాగుతున్నారు. ఇంకెవరు రాకూడదు, అందుకే ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్నారు. అంటే వాళ్ళొక్కరే కాదు, అందరూ, అంటే రకరకాల కులాలు, హిందూ మతంలో ఉన్న రకరకాల కులాలు ఏవైతే ఉన్నాయో రకరకాల కులాలు ఉన్నాయి. మాలలు వర్తమానంలో ఉన్నారు ఒకటి, మాదిగోళ్ళు ఒక వర్తమానంలో ఉన్న ఒకటి. ఒకవేళ అందరు కలిసే ఉన్నా కూడా ఒకటే చోట మాకు మాలల అమ్మాయే కావాలా, మాకు మాదిగోళ్ళ అమ్మాయే కావాలా. ఇక్కడ మాలలు మాదిగోళ్ళు దొరకరండి, మీరు బయటికి వెళ్ళి చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ విశ్వాసులే దొరుకుతారు. మాలలు మాదిగోళ్ళు దొరకరు, ఇక్కడ కమ్మ వాళ్ళు దొరకరు. ఇక్కడ వర్తమాన సంఘంలో దేవుని కుమారులు దేవుని కుమార్తెలే ఉంటారు. వారు తప్ప ఏ కులానికి ఏ జాతికి చెందిన వారు ఉండరు. ఒకవేళ ఈరోజు వర్తమాన సంఘాల్లో అలాంటి కార్యాలు జరుగుతున్నాయంటే వారు వర్తమానం బయట ఉన్నారే కానీ వారు వర్తమానంలో లేరు. వింటున్నారండి? దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యాక్చువల్గా ఈ క్రైస్తవ వివాహాల్లో అంటే నేను దీన్ని ఏమంటారు, చాట్ జీపీటీ అని ఒకటి ఉంది, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దాంట్లో నేను రకరకాలుగా కొట్టి చూసిన ఇది వాక్యానుసారం కాదని చెప్తా ఉంది. అది చూడండి, క్రైస్తవ మత సారాంశం ప్రకారం మానవులందరూ దేవుని సృష్టి, అందువల్ల అందరూ సమానులే. అయితే భారతదేశంలో సామాజిక మరియు సాంస్కృతిక నేపథ్యం కారణంగా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు కూడా కులాలను ప్రస్తావిస్తున్నారు. వింటున్నారండి? ఈ చాట్ జీపీటీకి పరిశుద్ధాత్మ లేదండి, కానీ కరెక్ట్గా చెప్తుంది. కానీ పరిశుద్ధాత్మ కలిగిన మనమే తప్పు చేస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ అంటే ఈ చాట్ జీపీటీ అనేది ఒక టెక్నాలజీ. ఆ టెక్నాలజీ కూడా చాలా చక్కని విషయం చెప్తా ఉంది. కానీ భయంకరమైన దౌర్భాగ్యపు స్థితి ఏంటంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడిని నమ్మి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నాము, మా వర్తమానము గొప్పది అని చెప్పుకుంటున్నటువంటి వారు కనీస జ్ఞానము అంటే పరిశుద్ధాత్మను పొందని టెక్నాలజీ చాట్ జీపీటీకి ఉన్నంత జ్ఞానం కూడా లేకపోవడం అనేది దౌర్భాగ్య విషయం. వింటున్నారండి? దీని గురించి ఆలోచిస్తే హృదయము గుండె తరుక్కపోతుంది. అంటే ఎంత బాధాకరమైన విషయం అంటే ఈరోజు వర్తమాన సంఘాల్లో జరుగుతున్నటువంటి ఘోరమైన భయంకరమైన తప్పిదము ఎవరెవరైతే దీన్ని జరిగిస్తున్నారో దేవుని ఎదుట ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.
ఈరోజు కుల ప్రాతిపదికన వర్తమాన సంఘాల్లో పెళ్ళిళ్ళు జరిగించడానికి వాక్యపు అధికారమును విడిచిపెట్టి తెగించినటువంటి ప్రతి ఒక్కరూ దుస్సాహసం చేస్తున్నారన్న సంగతిని వారు జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మీరందరూ దేవుని కుమారులు, మీరందరూ దేవుని కుమార్తెలు. కులం అనే ప్రస్తావన తీసుకొస్తే బుద్ధి చెప్పండి. ఎందుకంటే ఈరోజు ఆ విషయం మీకు తెలియపరచబడింది. అర్థమవుతుందా అండి? ఆ వెలుగు నీ మీదకి వచ్చింది, అది నీ మీద ఉదయించింది. నీవు ప్రకాశించాలి సంగతులు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ పరిస్థితి మతపరమైన దృష్టితో మరియు సమాజపు ఆచారాలతో పోల్చి విశ్లేషించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ మతపరమైన దృష్టిలో మనం చూసినట్లయితే ఇది కూడా గలతీలకు రాసిన పత్రికనే తీసుకుంటుంది. ఏది? చాట్ జీపీటీ కూడా. అర్థమవుతుందా అండి? ఈ చాట్ జీపీటీ కూడా మనం ఇప్పుడు ఏదైతే చదివామో దాని కింది లేఖనము, యూదుడైన ఉన్నవాడైనను గ్రీకుడై ఉన్నవాడైనను బానిస కానీ స్వతంత్రుడు కానీ లేదు అంటే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంను కోట్ చేస్తూ ఇది చెప్తుందన్నమాట. యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కులము లేదు, ఏ మతము లేదు, ఎక్కువ వారు లేరు, తక్కువ వారు లేరు. అర్థమవుతుందండి? అందరూ సమానమే. అందుకే మనం పాదపరిచర్య చేస్తూ ఉన్నాం. నువ్వు పాదపరిచర్య చేస్తూ నేను కమ్మవాణ్ణి కాళ్ళే గడుగుతా అంటే కమ్మ వాళ్ళకి సపరేట్గా పరలోక రాజ్యం దేవుడు పెట్టినాడు ఏమన్నా? లేకపోతే ఏమంటారు కోమటి వారు ఏమంటారు వారని? వైశ్యాసు. వైశ్యాసు, నేను వైశ్యాసు వాళ్ళ పాదలే గడుగుతా అని వాళ్ళు సపరేట్గా సంఘం పెట్టుకొని వర్తమాన సంఘం పెట్టుకుంటే ఆడ సపరేట్గా ఏమన్నా వైశ్యాస్కి పరలోక రాజ్యం ఉందా? ఏమన్నా లేదు కదా. ఉందా అండి? లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ వర్తమానాన్ని అంగీకరించి వర్తమానంలో నువ్వు ఎప్పుడైతే ఆత్మలో నువ్వు నూతనంగా తిరిగి జన్మించావో, కులము మతము అనే ప్రస్తావన, ఆ తలంపు ఆలోచననే నీ హృదయంలో స్థానం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ అలాంటి దానికి ఏదైనా మీరు స్థానం ఇచ్చారు అంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ది బార్డర్. వర్తమానం యొక్క సరిహద్దు దాటి మీరు అవతల ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల వివాహంలో కులముల ప్రస్తావన సరైనదేనా? అది చాట్ జీపీటీ ఏం చెప్తుందో నేను చెప్తున్నా దాన్ని. వింటున్నారా? ఈ చాట్ జీపీటీ ఏం చెప్తుంటే క్రైస్తవుల వివాహంలో కుల ప్రస్తావన సరైనదేనా అంటే అదేం చెప్తుందంటే క్రైస్తవ మత సారాంశం ప్రకారము మానవులందరూ దేవుని సృష్టి, అందువలన వారందరూ సమానులే. కాబట్టి ఇది కేవలము ఒక సాంస్కృతిక నేపథ్య కారణంగా కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు ఆచరిస్తున్నారే కానీ ఇదే బైబిల్ ప్రకారంగా తప్పని చెప్తా ఉంది. ఆ విధంగా చెబుతూ భారతదేశంలో సామాజిక స్థితి ఏంటి? భారతదేశంలో క్రైస్తవ మతంలోనికి మారిన వారు పూర్వీకులుగా హిందూ ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ నుండి వచ్చిన వారు. అంతే కదా. ఇప్పుడు మనము అందరం కూడా కన్వర్టెడ్, అంతేనా? ఇంతకుముందు మన పితరులు కావచ్చు, మన పితరులు కావచ్చు, వాళ్ళు హిందూ పూజలు చేస్తూ, అయితే వారిలో ఎవరో ఒక్కరు యేసుక్రీస్తుని సొంత రక్షణగా అంగీకరించి తద్వారా సంఘశాఖల్లోకి వచ్చి ఆ తద్వారా నిజమైన వర్తమానం వెలుగులోనికి మనం వచ్చి ఇప్పుడు వర్తమానంలో మనం ఉన్నాం. ఇంకొందరు హిందూ ఫ్యామిలీ నుంచి డైరెక్ట్గా వర్తమానంలోనికి వచ్చిన వారు ఉన్నారు. ఇంకొందరు ముస్లిము ఫ్యామిలీస్లో నుంచి డైరెక్ట్గా వర్తమానంలోనికి వచ్చిన వారు ఉన్నారు. ఇంకొందరు ఈ యొక్క ఏమంటారు కోమిటి వాళ్ళని, నాకు అది వేరే పదం వస్తుంది అందుకే నేను పలకడానికి వెంటనే పలకను నేను, వైశ్యాస్ కూడా డైరెక్ట్గా వర్తమానాన్ని అంగీకరించి వర్తమానంలోకి వచ్చిన వారు ఉన్నారు. అయితే ఏ విధంగా వచ్చినప్పటికీ కూడా నువ్వు వర్తమానంలోకి వచ్చావంటే నీ కులాన్ని మర్చిపోయి రావాలి. అదే మారు మనసు. నువ్వు మారు మనసు పొందడం అంటే నీ కులమును నీ మతమును అన్నీ విడిచిపెట్టి నువ్వు యాత్రికునిగా పరదేశిగా నిన్ను నీవు గుర్తుంచుకొని నీవు సంఘంలోనికి వర్తమానంలోనికి నువ్వు అడుగు పెట్టాలి. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక.
చూద్దాం ఇంకా. అందుకే కొంతవరకు ఆ భావజాలము మారినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో క్రైస్తవులు తమ వర్గం ఆధారంగా వివాహం కుదుర్చుకుంటున్నారు. కొంతవరకు మారిందంట భావజాలం, అంటే కొంతవరకు మార్చుకున్నారు. కానీ కొన్ని స్థలాల్లో ఇంకా వాళ్ళ యొక్క వర్గము, అంటే వాళ్ళ యొక్క తెగ, వాళ్ళ యొక్క కులము, దాని ఆధారంగా ఇంకా వివాహాలు చేస్తున్నారు అని చెప్తుంది. ఇది మతపరంగా తప్పైనప్పటికీ, అంటే క్రైస్తవ మతపరంగా తప్పని చాట్ జీపీటీ చెప్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ ఇంకెంత చెప్తాడండి? వింటున్నారా? చాట్ జీపీటీ ఆ మాట చెప్తే పరిశుద్ధాత్మ పొందుకున్న మనం ఇంకెంత తప్పని చెప్పాలి దాన్ని, అవునా కదా? కాబట్టి చూడండి, ఇది మతపరంగా తప్పు అయినప్పటికీ సాంప్రదాయం, కుటుంబ ఒత్తిడి, సామాజిక స్థానం వంటి అంశాల కారణంగా కొనసాగుతుంది. సాంప్రదాయం అంటే పితరుల నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం, ట్రెడిషన్స్. తర్వాత కుటుంబ ఒత్తిడి, నువ్వు కూడా వేరే కులం అమ్మాయిని చేసుకున్నావంటే నీకు మాకు కట్, ఆస్తిలో నీకు ఒక చిల్లిగవ్వ కూడా ఇయ్యము, ఒక గుడ్డు మురిగిపోయింది అనుకుంటాము. అంతేనా? అంతేనా అనేది? ఒక గుడ్డు మురిగిపోయింది అనుకో, అంటే కోడి గుడ్లు పెట్టింది అనుకో, పొదిగింది అనుకో, మురిగిపోతే పిల్లలు రావు బయటికి. అట్లా నువ్వు మురిగిపోయినావు అనుకుంటావు, గుడ్డు మురిగిపోయినావు అనుకుంటావు. అట్లా ఆ విధంగా, అంటే ఒకరు చచ్చిపోయినాడు అనుకుంటాం మేము, అంతే. ఇంకా ఇది కుటుంబ ఒత్తిడి. ఆ విధంగా అన్నప్పుడు తల్లిదండ్రుల వైపు చూస్తాడు. అంటే ఎంతగా పరిశుద్ధ ఆత్మ లోపల అది తప్పని ప్రేరేపిస్తున్నా తల్లిదండ్రులు ఎట్లా దూరం చేసుకోవాలా? దీంట్లో కూడా మళ్ళీ వాక్యం చెప్తారు. వాక్యం చెప్తుంది కదా తల్లిదండ్రులు గౌరవించాలని. తల్లిదండ్రులు గౌరవించాలి, కానీ వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలకు తల్లిదండ్రులు గౌరవించడం కాదు. వాక్యానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు, అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎవరు చెప్పినా వాక్యానికి మొదటి స్థానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కుటుంబ ఒత్తిడి, తర్వాత సామాజిక స్థానం. మన పిల్లలకు ఎవరు పిల్లనిస్తారు మళ్ళా? లేకపోతే మన పిల్లల్ని ఎవరు చేసుకుంటారు? నువ్వేం వర్తమానం అనుకుంటా పోతివి. నువ్వు వర్తమానం అనుకుంటా వర్తమానంలో ఏ కులములలో చేసుకుంటే నీ పెద్ద కొడుకు ఎక్కడికి పోయినాడంటే వర్తమానం అని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పుడు నీ చెల్లెల్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు? సామాజిక పరమైన సమస్యలు ఇవి. అంటే సోషల్ స్టేటస్, అంటే అందరూ కూడా వాళ్ళ పిల్లోడు వర్తమానం అని నమ్మి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ ఇంటికి అమ్మాయిని ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళు ఎవరికి పెళ్లికి చేస్తారో, ఎవరిని పెళ్లికి చేసుకొని తెచ్చుకుంటారో తెలియదు మనకి. కాబట్టి ఇవ్వద్దని. ఈ సామాజిక పరమైనటువంటి సమస్యలు, దీనివల్ల కూడా ఈ ఒకే వర్గములో ఒకే కులములో పెళ్లి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన వర్తమానానికి వ్యతిరేకంగా చేయడానికి కారణమవుతుంది. అర్థమవుతుందా అండి? కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నవాడు దేవుని వాక్యాన్ని చూస్తాడు, కానీ సామాజిక ఒత్తిడిని చూడడు, కుటుంబ ఒత్తిడిని చూడడు. వింటున్నారండి? ఇంకా ఏ విధమైన సమస్యలకు లెక్క చేయడు. దేవుని సంతోషపరచుటయే అతని గురి, దేవుని చిత్తమును నెరవేర్చుటయే అతనికున్న ఏకైక లక్ష్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంతేకాకుండా నైతిక మరియు మానవీయ కోణం, కులాన్ని ఆధారంగా తీసుకొని వివాహం చేసుకోవడం వల్ల అనేక సమస్యలు. సమానత్వాన్ని అవమానించడము, ప్రేమ మరియు వ్యక్తిగత అభిరుచుల నిర్లక్ష్యము, మత బోధనల విరుద్ధంగా ప్రవర్తించడము, మానవ హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛల ఆధారంగా కూడా ఇది సరైనది కాదని చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రస్తుత కాల సందర్భము, నేడు యువతలో ఆలోచనలో మార్పు వస్తుంది. అంటే ఎవరు లోకంలో యువతలో కూడా మార్పు వచ్చి వాళ్ళు ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, అది లోకంలో ఉన్నవారికి. అయితే వారు కులం కన్నా వ్యక్తిత్వం, ప్రేమ, పరస్పర గౌరవాన్ని ప్రాధాన్యం చూస్తున్నారు. కానీ మనం చూడాల్సింది వాక్యానికి ప్రాధాన్యం చూడాలి. వింటున్నారండి? వాళ్ళు వ్యక్తిత్వానికి, ప్రేమకు, పరస్పర గౌరవానికి వాళ్ళు విలువనిచ్చి వాళ్ళ కోణం వేరు. వాళ్ళ కోణంలో వాళ్ళు ఎవరైనా ఒక్కటే అని హృదయంలో నచ్చిన వారిని చేసుకోవడానికి ఇతర కులాల వాళ్ళని చేసుకుంటున్నారు బయట. అయితే వర్తమానంలో మనము వాక్యాన్ని మొదటిగా చూడాలి.
వాక్యాన్ని చూసి కులానికి మనము మతానికి మనము ప్రాధాన్యతను ఇవ్వకూడదు. వింటున్నారండి? కాబట్టి అంతర్కుల వివాహాలు ఈ కాలంలో పెరిగిపోతున్నాయి. ఇది క్రీస్తు బోధనలతో సమానంగా ఉంటుంది. అంటే అంతర్కులాల్లో ఏ కుల పట్టింపు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది అది ఒక సమానత్వానికి దారితీస్తుంది. అది లోకంలో అయినా సరే అది మంచిదే, ఇతర కులాలు చేసుకోవడం. కానీ ముఖ్యంగా మనం వర్తమానం గురించి మనం మాట్లాడుకోవాలి. వర్తమానంలోనే మనకు సంబంధం కాబట్టి ఈ వర్తమాన సంఘాల్లో కొంతవరకు కొన్ని సంఘాల్లో గట్టిగా నిలబడి ఆ ప్రకారంగానే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. అంటే కులముతో సంబంధం లేకుండా. సంఘ కాపరులు చాలా కఠినంగా చెప్తున్నారు ఆ విషయంలో. మీకు పెళ్ళి చేయాలి అంటే వర్తమానానుసారంగా కులాన్ని పక్కన పెట్టండి, మతాన్ని పక్కన పెట్టండి, బంధువులను పక్కన పెట్టండి. వాళ్ళంటారండి, వీళ్ళంటారండి, వాళ్ళు సూటిపోటలు మాటలు మాట్లాడతారండి, మమ్మల్ని బతకనీయరండి. బతకనీయకపోతే సావు. వాక్యం కోసమే కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే కదా. ఒకవేళ చంపుతారంటే సావు, హతసాక్షి అవుతావు. అంతేనా? దేవుని వాక్యం కొరకండి హతసాక్షి. మరణం నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే క్రీస్తు కొరకే బ్రతికి క్రీస్తు కొరకే చస్తే లాభం. లోకం కొరకు చస్తే లాభం కాదు. మళ్ళా వింటున్నారండి? క్రీస్తు కొరకే బ్రతికి క్రీస్తు కొరకే చస్తే లాభం. ఎందుకంటే చావు ఎట్లా లాభం అంటే అది క్రీస్తులో ఐక్యపరుస్తుంది. ఆ మరణము ఏం చేస్తుందంటే నేను డైరెక్ట్గా దేవుని దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకా ఇంతవరకు మనం దూరంగా ఉన్నాం ఆయన అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. అయినప్పటికీ మనం క్రీస్తు దగ్గరికి అంటే ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళిపోతాం. అది మనకు ఇంకా దగ్గర చేస్తుంది. అదే లాభం. ఇది లాభకరమైనటువంటి కార్యము. మరణం అనేది, చావు అనేది, క్రీస్తు కొరకు చచ్చుట అనేది, క్రీస్తులో ఉండి చచ్చుట అనేది ఒక లాభకరమైన కార్యం. అందుకే మరణానికి భయపడవద్దు. అర్థమవుతుందా? వింటున్నారండి? మరణానికే భయపడకుంటే కొడతారు, తిడతారనే భయం ఎక్కడుంటుంది? ఇంకా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ముగింపుకొద్దాం మనం. ఇంకా క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి దృష్టిలో వివాహములో కుల ప్రస్తావించడం బైబిల్ బోధనలకు వ్యతిరేకం. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ కాదు, ChatGPT చెప్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ ఎట్లా చెప్పాలి? ఇంకా పరిశుద్ధాత్మ మీరు ChatGPTలో కొట్టి చూడండి దీన్ని. దానికి పరిశుద్ధాత్మ లేదు కానీ అది కరెక్ట్గా చెప్తా ఉంది. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వారు ఇంకెంత గట్టిగా బల్లగుద్ది చెప్పాలా దీన్ని? ఎంత ధైర్యంగా చెప్పాలా? ఎంత ఖచ్చితంగా దీన్ని చెప్పాలా? బోధించే విషయంలో భయం లేకుండా ధైర్యంగా బోధించడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నదంటే నువ్వు కులాన్ని ఖండిస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కుల ప్రస్తావన. ఈరోజు కులం గురించి మీ యొక్క వివాహ విషయంలో కుల ప్రస్తావన రాకూడదు. ఏ కులము అని నువ్వు ఆలోచించినా కూడా, ఆమె ఏ కులమై ఉంటుందో అని ఆలోచించినా కూడా, ఊహించుకున్నా కూడా ప్రిజ్యూమింగ్, దుస్సాహసమే అది. అంటే అన్నీ బాగానే ఉన్నాయి, ఏ కులమైనా పర్లేదు పాస్టర్ గారు నేను చేసుకుంటా, కులమే చూడను నేను అని అన్నావు, బాగానే ఉంది. కానీ ఊహించుకుంటున్నావు ఏ కులం ఆమె వస్తుందో నాకు భార్యగా. ఒకవేళ ఈ కులం ఆమె వస్తే బాగుంటుంది, దేవుడా ఎట్టయినా ఆ కులమేమని నాకు ఇయ్యి. కరెక్టేనా అది? బ్రదర్స్ చెప్పాలా? కరెక్టేనా అది? అంటే పాస్టర్ చెప్పినావు ఏ కులమైనా పర్లేదు పాస్టర్ గారు నేను చేసుకుంటా అని చెప్పి నీ లోపల ప్రభువా ఫలానా కులమేమని నాకు ఇయ్యి అని అడిగినావు అనుకో, కరెక్ట్ అవుతుంది అది? ఎందుకంటే నా ఆశను ఎరిగినావు కదా ప్రభువా, ఆశపడే ప్రాణం నువ్వు తృప్తిపరుస్తావు కదా. వాక్యమే మళ్ళా దయ్యమే చూపించదు, ఆ వాక్యాన్ని చూపించేది దయ్యం అది. ఎందుకంటే వాక్య క్రమంను తప్పి నీకు ఆలోచన తీసుకొచ్చి నువ్వు ఇటు అడుగు నీ ఆశను తృప్తిపరుస్తాడు కదా అని చెప్పేది ఎవరు? దేవుడు కాదు, దయ్యం. మర్చిపోవాలా, కులమే మర్చిపోవాలా. అర్థమవుతుందా అండి? ఇది కులం గురించినటువంటి విషయము. అంటే ఒక భయంకరమైనటువంటి కార్యం వర్తమాన సంఘాల్లో
జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన ఘోరమైనటువంటి కార్యము. ఎవరెవరైతే జరిగిస్తున్నారో వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ మెసేజ్. వారు వర్తమానంలో ఉన్నామని చెప్పుకుంటున్నారే కానీ వారు వర్తమానంలో ఉన్నవారు కాదు. 100% క్లియర్ కట్ స్టేట్మెంట్ అది. దేవునికి మహిమ కలుగును గాక.